నిర్వహిస్తున్న సైమా బ్యూటీ ఎక్స్పో ముగింపు సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సెలబ్రిటీ మేకప్ సినీ ఆర్టిస్ట్ ఓఎస్ రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్పో కార్యక్రమానికి విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ మేకప్ క్రష్ అకాడమీ ఫౌండర్ మరియు ఎస్బిఎంఎస్ ఇండియా డైరెక్టర్ రాఘవయ్య రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో సైమా బ్యూటీ ఎక్స్పో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, సెప్టెంబర్ 3 మరియు 4 తేదీలో నిర్వహించిన సైమా బ్యూటీ ఎక్స్పోలో అనేక స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ స్టాల్స్ లో బ్యూటీ ప్రొడక్ట్స్ ని అందుబాటులో తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. సైమా బ్యూటీ ఎక్స్పో అనేది ముంబై, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ తో పాటు భారతదేశంలో పలు ముఖ్య నగరాల్లో నిర్వహించామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఈ సైమా బ్యూటీ ఎక్స్పో మొదటిదని, రాబోయే రోజుల్లో విశాఖపట్నం, తిరుపతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. Hyderabad with Moksha. First time we did it in proper Hyderabad city. Secondly, we did it in Karimnagar, and now again we're here in Vijayawada. And I'm very happy because Vijayawada में मेरे काफी students हैं यहाँ पे. I think 3-4 स्टूडेंट मेरे पास सीख के गए हैं Vijayawada से. एक तो हसीना जो ऑलरेडी ऑडिटोरियम में है, रमेश करके है. तो I love there's a lot of enthusiasm कि यहाँ पे काफी लोगों को मेकअप सीखने के लिए बहुत उत्साह है, बहुत ही उमंग है. शाजिया मैम जैसे हैं, उनकी सिस्टर, तो काफी लोग हैं जो मेकअप से लेके बहुत प्रभावित हैं. तो हमें बहुत अच्छा लगता है यहाँ के उनको थोड़ा सा नॉलेज देने के लिए, थोड़ा टिप्स देने के लिए. And I feel everybody wants a chance to grow in life. So why not? Because Vijayawada हो, हैदराबाद हो, मुंबई हो या कोई छोटा शहर हो, आजकल सब जगह there is enough space कि लोग ब्राइडल मेकअप कराते हैं, फैशन मेकअप कराते हैं. गणपति हो, नवरात्रि हो, दिवाली हो, December Christmas हो. So I think there's always a chance, and South Indian weddings are always very glamorous. I think हम लोग बचपन से देखते आए हैं कि वो अच्छी सी नीटली साड़ी, उनका जो गजरा है, उनका जो स्टाइलिंग है, तो हमेशा हम लोग टीवी में भी देखते आए हैं मूवीज में कि भाई कितनी अच्छी तरह से श्रीदेवी जी थी या कितनी सारी जयाप्रदा. I think they've always had been looking very glamorous in the South Indian avatar also. So I feel really nice कि again हम लोग विजयवाड़ा में भी आज धमाका करने जा रहे हैं. So I hope everybody enjoys the look, and I'd love to say thanks to Vijayawada people for calling me and inviting me, especially Moksha and the entire team. So thank you so much. Yeah, next. Only 2 minutes లో స్టేజ్ మీదకి వచ్చేస్తారు. ఈలో మీరు మంచి స్నాప్ దిగేసేయండి. అండ్ అలాగే డీజే ప్లేయర్ గారు ఫాస్ట్గా రావాలి, అవుట్ సౌండ్ చేయడానికి. నా పేరు రాఘవి రెడ్డి అండి. నేను ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఎస్బిఎంఎస్ కో ఫౌండర్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఓజస్ రజని మ్యామ్కి. నిజంగా తను ముంబై నుంచి ఇక్కడికి వచ్చి మనందరికీ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్స్కి ఇంత ఇచ్చేస్తున్నందుకు. అండ్ ఇప్పుడే కాదు, మేడం మాకు 3 times సెమినార్ కానీ లేకపోతే మాకు సైమా ఎక్స్పోకి కానీ 2 times వచ్చారు. నిజంగా తను మాకు క్లాస్లో కానీ చెప్పితే ఎట్లా ఉంటుందో అంత క్లియర్గా డీటెయిల్గా ఇస్తారనమాట. సబ్జెక్ట్ అనేది సెమినార్లో కూడా అంతే నీట్గా ఇస్తారు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మేడం. నిజంగా తనతోటి మేము ఇంత సబ్జెక్ట్ లెర్న్ చేస్తున్నందుకు ఒక మంచి అవకాశం అనమాట. బ్యూటిషియన్స్ కావచ్చు, మేకప్ ఆర్టిస్టులకు కావచ్చు, ఓజస్ రజని మేడం తోటి నేర్చుకోవడానికి
మేడం తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. బట్ అయినా కూడా మేడం గురించి చెప్పాలి అంటే కనుక ఐ మూవీ కానీ, రోబోలో ఐశ్వర్య మ్యామ్ కి మేకప్ చేయటం కానీ, సినీ వాళ్ళందరికీ మేకప్స్ చేస్తారు మేడం. సో సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఈ రోజు మన విజయవాడలో మనతోటి ఉండటం అనేది మనం చాలా థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో much for always showering love, be it Vijayawada, be it Kareem Nagar, be it Hyderabad. And I love the way Moksha, the entire team works with so much of detailing, and everybody gets along with everybody, and she's always been very supportive. So I think I love the South Indian industry, because the South industry has given me recognition from the movie I actually worked with Shankar sir from the first movie Jeans with Aishwarya to Aparichit with Shreya sir and Rajni sir, to Robot, to there was a movie with Sada and Vikram also which called Onion. So I think I've worked in so many movies of Shankar and suddenly gave me a chance to act also in I, and that gave me a lot of fan following, a lot of love. So I think I feel very nice कि South India में भी कितना talent है और कितनी जगह है सबके लिए मेकअप के लिए. तो I feel that's very good कि कभी भी insecure नहीं होना है. जितने beauticians रहेंगे उतनी market और बढ़ेगी, उतने और beauty brands आएंगे. So I feel it's very important to encourage and acknowledge everybody. There is enough work for everybody. Yeah, God bless you. చాలా బాగుందండి. కొద్దిగా క్లైమేట్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకి, స్టూడెంట్స్ అంత ఇది రాలేదు. కానీ బై గాడ్ గ్రేస్ సైమా ఎక్స్పో ఇంత సిచ్యువేషన్ క్లైమాటిక్ గా కూడా మనకి సపోర్ట్ చేయకపోయినా కూడా చాలా మంది బ్యూటిషియన్స్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ చాలా సపోర్ట్ చేశారు. ఇదే విధంగా మనకి బ్యూటిషియన్స్ నుంచి సపోర్ట్ వస్తుందంటే మేడమే కాదు, ఇంకా బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఇంకా తీసుకొస్తాము. అండ్ హోప్ నవంబర్ అండ్ డిసెంబర్ లో మళ్ళీ సైమా ఎక్స్పో విజయవాడలో ఉండబోతుంది. ఇలానే విజయవాడలోనే వైజాగ్, తిరుపతి కూడా పెడుతున్నాం అనమాట. నవంబర్ అండ్ డిసెంబర్ లో కమింగ్ విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి మళ్ళీ వస్తాము. అండ్ అప్పుడు మళ్ళీ మేడం మాకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you for watching the video, and please subscribe Virat Media. For more updates, click on the bell icon.